ప్రజల కోసం తాను సైనికుల్లా పనిచేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. సుజనా చౌదరి సమక్షంలో విజయవాడ పశ్చిమ సీనియర్ కాంగ్రెస్ నేత పోతిన బేసుకంఠేశ్వరుడు పెద్ద సంఖ్యలో అనుచరులతో బీజేపీలో చేరారు. పశ్చిమలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావడం శుభపరిణామని అన్నారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరిపిల చిట్టి కౌన్సిల్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హర్షధ్వానాల మధ్య సుజనా ప్రకటించారు. జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు కళ్ళు తెరిచిన వారు వైసీపీని సాగనంపేందుకు నిర్ణయానికి వచ్చారని, పశ్చిమలో భారీ మెజార్టీతో గెలిస్తే ప్రజలకు సైనికుల్లా పనిచేస్తానని సుజనా స్పష్టం చేశారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ సభలో బేసుకంఠేశ్వరుడు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు విజన్ ఉన్న సుజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఆదర్శమైన రాజకీయాలు చేసే సుజనాని గెలిపించుకోవాలని నాగుల మీరా కోరారు. జనసేన కర్నల్ బాడి శంకర్, మాజీ మేయర్ తాడి శకుంతల, ఉత్తమ్ బండారి, పైలా సోమినాయుడు, పోతిన వెంకటేశ్వరరావు, దాడి రత్నాకర్ తదితరులు కూడా ఇందులో ప్రసంగించారు. పార్టీలో చేరుతున్నటువంటి అందరికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనందరం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఎంతో కష్టపడి ఉన్నారు. అంటే పరిస్థితులు అది గతం, కానీ వర్తమానంలోనూ భవిష్యత్తు భారతదేశానికి ఏది మంచి అని నరేంద్ర మోడీ గారి పరివార్ అంటే నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి రావడానికి భారతదేశం మొత్తం కూడా అందరూ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుని అందరూ లైన్ గా చేరుతా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కులం లేదు, మతం లేదు, అభివృద్ధి ముఖ్యం. ఒకప్పుడు అనేక పార్టీలు చేసి ఉండొచ్చు. ఈ రోజు మాత్రం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో గత 10 సంవత్సరాలు ఎలా తీసుకెళ్లారని ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు. వితండవాదులు తప్పించి మిగిలిన వారంతా కూడా ఒకే మాట మీద ఉంటున్నారు. అందులో తేడా లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పోతిన బేస్ గారు లాంటి వాళ్ళు, మొన్న పోతిన వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు. అందరూ మరి శశిధర్ రెడ్డి గారు వచ్చి మరి దగ్గర నుండి జాయిన్ చేశారు. మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరికీ ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా నగరాల కమ్యూనిటీ వాళ్ళకి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఇందాక మీరా గారు చెప్పినట్టు మరిపిల చిట్టి గారిది బ్రాంజ్ విగ్రహం పాల ఫ్యాక్టరీలో పెట్టించడం అనేది ఈ కోడ్ అయిన వెంటనే నెక్స్ట్ మినిట్ చేపించేద్దాం, అందులో అనుమానం అనేది. అది చాలా చిరు కోరిక, అసలు కోరిక కాదు, అది బాధ్యత, చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో చేయవలసినవి ఎన్నైనా ఉన్నాయి, చెబుతూ పోతే మనం ఆపలేం. దుర్భర పరిస్థితుల్లో నియోజకవర్గం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా ఈ కూటమిలో జాయిన్ అవటం, తర్వాత ఒక నిలబడలేని పార్టీ, చెడ్డ పార్టీ, అరాచక పాలన చేసిన పార్టీ, 5 సంవత్సరాల అరాచక పాలన చూసిన వాళ్ళు అందరూ కూడా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అందరూ మంచి కూటమిలోకి వస్తా ఉన్నారు. నేను ఎవరికైనా చెప్పేది, ఎవరి ఓటు హక్కు మన మతపరంగా అల్లా అయినా, ఏసైనా, వెంకటేశ్వర స్వామి అయినా, హిందూ దేవుడైనా అందరూ భగవంతుడు ఒకడే. అట్లాగే ఇప్పుడు ఈ 3 పార్టీలు మిత్రధర్మం పాటించి ధర్మం న్యాయాన్ని కాపాడుతూ పరిపాలించడానికి రాజ్యాధికారం కోసం మనం ఈ భగవంతుడు మన భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ఈ సదవకాశాన్ని మళ్ళీ 5 సంవత్సరాల దాకా రాదు. పొరపాటు చేస్తే మళ్ళీ రేపు కరెక్ట్ చేసుకుందామంటే కుదరదు. కాబట్టి ఈ అవకాశాన్ని అద్భుతంగా 13వ తేదీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారు. కానీ మీరు ప్రతి ఒక్కరికి చెప్పి ఆ రోజు పొద్దున్నే రావాలన్నారు, చివరి వరకు ఉండాలని చెప్పారు. కాదు, పొద్దున 6 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయితే 5:30కే వెళ్ళి, ఒకరోజే కదా, 5:30కే వెళ్ళి చల్లగా ఉన్నప్పుడే లైన్లో నిలబడి చకచక వేసి లాస్ట్ మినిట్ వరకు కూడా మనం దాన్ని ఒక చౌకీదార్ లాగా కాపలా కాసి మరీ ఓట్లు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే లోగడ పర్సంటేజ్ చాలా తక్కువ. పర్సంటేజ్ తక్కువ అని అంటే బాధ్యతగా ఓటు ఇట్లా ఓటు హక్కు మనకి భారత రాజ్యాంగం కల్పించేది, దాన్ని మాత్రం వినియోగించుకోండి. దుర్వినియోగపరచవచ్చు అంటే రాంగ్ పర్సన్ కేస్తే దుర్వినియోగం. మంచిగా మీకు కావాల్సిన వాళ్ళు చేసుకుంటే రేపు పొద్దున హక్కుగా మీరు అడగచ్చు. మీరు అందరూ సైనికుల్లా చేస్తున్నారని చెప్పాను కదా. రేపు పొద్దున శంకర్ గారు చెప్పినట్లు, మీరా గారు చెప్పినట్టు అందరూ
మంచి మెజార్టీ తీసుకురండి. నేను మీకు అందరికీ పెద్ద సైనికుల్లాగా మీ మధ్యలో ఉండి అందరి గురించి పనిచేస్తాను. నేను ప్రతి డివిజన్లో ఆఫీసులు పెడదాం, ప్రతి డివిజన్లో సమస్యలు, ఏ సమస్యలు ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం చేద్దాం. అందరం కలిసి ఉంటే కలసుకుందాం, కలిసి ఉంటే ఏదైనా సాధించగలం మనం. కాబట్టి మీరందరూ కూడా ఆఫీస్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, దాన్ని గ్రంథాలయంగా మార్చి యువకులకి బాగా ఉపయోగకరంగా కూడా మనం చేద్దాం. కాబట్టి మీరు గుర్తు కమలం గుర్తు అనేది బాగా తీసుకెళ్ళాలి. సైకిల్ గుర్తు ఇక్కడ బాగా తెలుసు, కానీ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అంటే కమలం గుర్తుకి ఓటు వేయాలి అనే విషయం 1-10 దయచేసి చెప్పండి అందరికీ. ఈ గుర్తుల మీద గట్టిగా చెప్పాలి. కొండ ప్రాంతంలో కూడా అందరికీ కూడా తెలియపరచాలి. ఈ సమయాభావం వల్ల కొన్ని వేరే మీటింగ్లు కొంచెం ఆలస్యమైంది ఈ కార్యక్రమానికి రావడానికి, క్షమించండి దాని గురించి. రేపటి నుంచి ఎండనగా చెమటనగా అందరూ కలిసి పనిచేయండి. మీతో నేను కలిసి పనిచేస్తాను. ధన్యవాదాలు. అందరూ నమస్కారాలు. ఈరోజు నేను పోతున్న బేసికంటేశ్వరం, నేను సీనియర్ కాంగ్రెస్ వాదిగా గత 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేసి, నా ఫ్యామిలీ కూడా, మా ఫాదర్ కూడా పోతున్న వెంకయ్య గారు ఫ్రీడమ్ ఫైటరు, అలాగే మా తాతలు కానీ మా బాబాయిలు అందరూ కూడా 3 తరాలు పెట్టి ఫ్రీడమ్ ఉద్యమంలో ఉండి కాంగ్రెస్ పార్టీ పుట్టుక దగ్గర నుంచి గత 70-80 సంవత్సరాల పైనుంచే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేస్తున్న ఫ్యామిలీల నుండి మరి ఈరోజు బీజేపీకి రావడం అనేది జరిగిందంటే దానికి ముఖ్య కారణం ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిమాణాలు, అలాగే ఈ దేశాన్ని దిశ నిర్దేశించే స్థాయిని మన భారతదేశ అత్యున్న స్థాయికి తీసుకెళ్లిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి ఈ 10 సంవత్సరాలు ఆయన ఎంతో ఈ భారతదేశాన్ని ఉనికి తీసుకొచ్చారు. మరి భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, విప్లవాత్మకమైన చట్ట మార్పులు తీసుకొచ్చి కూడా మరి ఆయన ఈ దేశం ప్రగతిని ముందుకు తీసుకెళ్లారు. సైనిక పరంగా కూడా ప్రపంచంలో 4వ అత్యున్నత దేశం కింద తయారు చేశారు. అలాగే 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, సిఏ చట్టసభ తీసుకురావడం కానీ, మహిళలకి, ముస్లిం మహిళలకి తలాక్ అనే దాన్ని రద్దు చేయడం కానీ, వారికి ఒక ఆర్థిక స్వావలంబన కల్పించడం కానీ, మతాలుగా అతీతంగా చేయడం అనేది కాకుండా మతంలో ఉన్న కొన్ని పరిస్థితులను కూడా రామ మందిరాన్ని కానీ, ఇలాంటి సమస్యలన్నీ కానీ, కాశీ కానీ, ఉజ్జయిని కానీ, ఇలాంటి కొన్ని చోట్ల ఉన్న సమస్యలు కూడా అక్కడున్న పరిస్థితులతో, అక్కడున్న అన్ని మతాలతో సంపూర్ణమైన వారిని ఒప్పించి ఒక మంచి మార్గాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది నరేంద్ర మోడీ గారు ఒక్కడే. ఇవాళ ఆర్థిక పరిస్థితుల్లో మన జీపీఐ రేటు కానీ ఏదైనా సరే భారతదేశం ప్రపంచం 4వ అత్యున్నత దేశంగా ఉంది. మరి ఇప్పుడు మరి ఒక్కసారి ఆయన ప్రభుత్వాన్ని మనం గట్టిగా బలపరిచి తీసుకొస్తే వదిన ఇంకా మంచి పరిస్థితులకి భారతదేశం ప్రపంచంలో అత్యున్న స్థాయికి వెళ్తుందని నమ్మే ఈ పార్టీలో రావడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా మరి ఎంతో గొప్ప మనిషి, ఒక సంపన్నుడనే అని కాకుండా ధార్మికంగా కానీ అన్ని రకాల్లో కూడా మంచి సేవా సద్భావం ఉన్న ఒక మంచి వ్యక్తి సుజనా చౌదరి అనే వ్యక్తిని వాళ్ళ మనకి ఇక్కడికి రావడం అనేది నిజంగా మన నియోజకవర్గ అదృష్టం. అది తల్లి అమ్మవారి ఆశీస్సులతో ఈ సుజనా చౌదరి గారు ఇక్కడ వచ్చారు. ఈ నియోజకవర్గ దానికి అభివృద్ధి కోసం పంపించిన ఒక దోతగా అనుకోవాలి. మరి అలాంటిది మన అందరం కూడా ఈరోజు ఆయన్ని అత్యధిక మెజార్టీతో కానీ మనం గెలిపించుకుంటే ఈ 175 నియోజకవర్గాల్లోనే మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ఒక మోడల్గా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చెందుతుందని గ్యారెంటీగా అతను చేయగలరు. చేసే స్తోమత, దమ్ము, ధైర్యం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయనకున్న రాష్ట్ర గవర్నమెంట్నే కానీ రేపు వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా రెండోట్లకి వారధిగా ఉండి ఈ నియోజకవర్గం అన్ని కూడా చేస్తారని నమ్మకంతో మరి ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి, ఆయన ఇక్కడ గెలిపించడానికి మేము కంకణం కట్టుకొని ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ, భారతీయ భావాలు ఉన్న, మన జాతీయ భావాలు ఉన్న భారతీయ జనతా పార్టీలోకి నేను చేరడం, నాతో పాటు నా మిత్రులు, నా మా అభిమానులు, అలాగే అందరూ కూడా నాకు నా సొంత కుటుంబం అనుకున్న దగ్గర ఇవాళ 150 మందిని ఇవాళ నేను నాతో పాటు వచ్చి జాయిన్ అయ్యారు. అలాగే కాకుండా ఇంకా ఇక్కడి నుంచి కూడా ఇంకా ఈ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో మందిని ఈ పార్టీని ఆకర్షణ చేస్తూ ఈ యొక్క రేపు ఏదైతే సుజనా చౌదరి గారు వస్తే ఈ నియోజకవర్గం ఏం జరుగుతుందనే విషయాన్ని
నియోజకవర్గంలో ఉన్న మారుమూల కొండ ప్రాంతాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా ఆ యొక్క అభివృద్ధి ఈయన వస్తే ఏం జరుగుతుంది అనే అభివృద్ధిని అన్ని రకాలుగా కూడా మేము ప్రచారం చేసి ఈ కమలం గుర్తుని మీద ఓటు వేయడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది చివరిదాకా ఈ సేవ చేయడానికి అక్కడికి వచ్చాను. అలాగే ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థులుగా మరి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంగా కేశినేని చిన్ని గారిని సైకిల్ గుర్తు మీద, అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి మన సుజనా చౌదరి గారిని ఎంతో ఘనంగా కమలం గుర్తు మీద ఓటేసి వారిని అఖండ విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భారత్ మాతాకు. తప్పకుండా అండి. సుజనా చౌదరి గారు మా సామాజిక వర్గానికి అనే కాకుండా ఇక్కడ ఉన్న వెనకబడిన సామాజిక వర్గాలు అన్నింటిలో కూడా సామాజిక వర్గాలుగా వాళ్ళకున్న సమస్యలన్నింటినీ తీర్చి వారికి ఏ సామాజిక వర్గంలో ఉన్నా సరే ఆ సామాజిక వర్గంలో ప్రతి సామాజిక వర్గం అందరూ సామాజిక వర్గం ఒక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవన్నీ కూడా ఒక మోడరేట్గా చేసుకొని ఒక ప్రణాళికగా చేస్తానని ప్రతి ఒక్కరు జీవనోపాధికి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా జీవన విధానం మారాలి. జీవన విధానం అనేది మార్పు తీసుకొచ్చే నాయకుడు ఇవాళ సుజనా చౌదరి. మనం ఎక్కువ మంది పేద వర్గాలు మధ్య వర్గాలుగా ఉన్నాం. ఆ స్థాయిని మనం ఉపాధికి పెంచే మార్గాలను తీసుకురావడానికి ఎంతో మందికి ఇక్కడ మనకి విద్యార్థులకు కానీ మన పిల్లలకి కానీ రేపు మంచి ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తు కల్పించడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయన ఇది కానీ ఉపయోగపడుతుంది. అలాగే మీరు అన్నట్టుగా కమ్యూనిటీస్ అన్ని కమ్యూనిటీలు కూడా కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ సెపరేట్గా నిర్మించడం, అలాగే ఆ కమ్యూనిటీలో ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా సర్దార్ మర్పుల చిట్టి గారి కాంగ్రెస్ ఆఫీసుని అది సమస్య ఉంది, సమస్యను పరిష్కరించి స్మారక గ్రంథాలయంగా ఆయన తీర్చిదిద్దానని ఆయన మీ అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. అలాగే సర్దార్ మర్పుల చిట్టి గారు ఏదైతే దానంగా ఇచ్చారో ఇవాళ మనం చూస్తున్న పాల్పెట్టిన స్థలానికి మరి ఆ స్థలంలో కూడా రేపు ఆయన రాగానే ఆయన కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని, అలాగే కమ్యూనిటీ హాల్స్ ఇస్తామని, దేవాలయాల ఎగ్జామ్స్ను మా దేవాలయాలు కూడా ఎగ్జామ్స్ని పూర్తి స్థాయిలోంచి ఈ పరిపూర్ణమైన పర్మనెంట్ ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వారు అవన్నీ కూడా నెరవేరుస్తారు, గ్యారెంటీగా చేస్తారు అని మేము నమ్మకంతోనే ఉన్నాం. చేస్తారు అది. అలాగే మా ఒక్క కమ్యూనిటీకే కాకుండా ఇక్కడ బీసీ, ఎస్సీ, మైనార్టీ కమ్యూనిటీలు అందరూ కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎవరి సమస్యల వల్ల ఆయన ప్రత్యేకంగా ప్రతి కమ్యూనిటీని సమాన దృష్టి అందరికీ కూడా అన్నీ కావాల్సినవి చేయగల దమ్ము, ధైర్యం ఇవాళ క్యాపబిలిటీ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే అది ఈ రాష్ట్రంలో ఈ 175 నియోజకవర్గాల్లో సుజనా చౌదరి. మరి అలాంటి అతను మనం నియోజకవర్గం రావడం మన అదృష్టంగా భావించి ఆయన మన అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.